మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, దేవుడి మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నారు. హృదయకాలము వాక్యము ధ్యానించుకున్న ముందు ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా 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 దేవానికి కొందరు స్తోత్రములు ప్రభా. మరొక హృదయ కాలం చూసే ధన్యత నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని సజీవులు పెట్టిన దేవానికి కొందరు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు మా జీవితంలో చేసిన మేరటి అన్నిటికీ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. హృదయ కాలం తండ్రి నీ వాక్యము ధ్యానించబోతుండగా వాక్యము ద్వారా అందరితో మాట్లాడి వాళ్ళని బలపరిచి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. అదే రీతిగా నైనా నీ వాక్యము ద్వారా అనేక బిడ్డలకు రక్షణ దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందనుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కాలము దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుంచి 24వ వచనం వరకు వాక్యం ధ్యానించుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుంచి 24వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ఈ వాక్య భాగంలో దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి పరిశుద్ధాత్మ గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, జీసస్ ప్రామిసెస్ ద హోలీ స్పిరిట్. జీసస్ ప్రామిసెస్ ద హోలీ స్పిరిట్. మరి యేసు ప్రభు వాగ్దానము చేత పరిశుద్ధాత్మ గురించి హృదయ కలము మనతో కూడా మాట్లాడబోతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవాది దేవుడు మనలో ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురు ఏకమై ఉన్నారు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. 15వ వచనము, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని ఆజ్ఞలను గైకొని మనం నడుచుకున్నప్పుడు దేవాది దేవుడు ఇక్కడ ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి ఆదరణకర్త, సత్య స్వరూపి అనే ఆదరణకర్త మనందరికీ కూడా అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవాది దేవుడు మనము ఏమి చేస్తున్నామో మనము చేస్తున్న పనులన్నింటినీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఏది మంచి ఏది చెడు అనేది పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్య భాగంలో చూసినట్టయితే, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. మీరు నన్ను ప్రేమించిన యెడల, ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం ప్రేమించినట్టయితే దేవుని ఆజ్ఞలు అనేది మనం గైకొంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే నేను తండ్రిని వేడుకుందును. మరి దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుడు తండ్రిని వేడుకుంటూ మరి మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించున్నాననే మాట జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాడు. అలాగే చూసినట్టయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనము, తండ్రి యొద్ద నుంచి మీ యొద్దకు నన్ను పంపుబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుంచి బయలుదేరు సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు ఆయన నా గురించి మీకు సాక్ష్యం ఇచ్చును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల పరిశుద్ధాత్మ దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మరి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడంటే సత్య స్వరూపి అనే ఆత్మను మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను మనం చూసినట్టయితే మరి మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూసినట్టయితే, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయు దేవుని ప్రేమించుటయు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని ఆజ్ఞలను మనము గైకొని ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నప్పుడు దేవాతి దేవుడు ఇక్కడ ఒక గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల జీసస్ ప్రామిసెస్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవాది దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం తిరిగి యోహాను సువార్త 14వ అధ్యాయంకి వచ్చినట్టయితే 17వ వచనం, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయన పొంద నేరదు.
మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, లోకము ఆయనను ఎరగదు. దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు కూడా మరి యేసు ప్రభుని ఎంతోమంది ఎన్నో విధాలుగా అవమానపరిచారు. ఎన్నో విధాలుగా యేసు ప్రభుని మాటలతోని మరి అవమానపరిచారు. చివరికి ఆ సిలువల మరణంలో కూడా ఆయన మీద ఉబ్బు వేశారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కూడా అనేక అవమానాలు పొందాడు. ఇక్కడ యేసు ప్రభు తెలియజేసిన మాట ఏంటంటే, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయన పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా ఉండి నివసించి మీలో ఉండును అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ప్రభు అయిన యేసు క్రీస్తు మన మధ్యలో ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చూసినట్టయితే, అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపించును. ఆయన తానంతట తాను ఏమీ బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవించబోయే సంగతులను మీకు తెలియచేయును. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మలో వచ్చినప్పుడు మిమ్మును సత్యంలోనికి నడిపించును. యథార్థత, సత్యము, మంచి మనస్సాక్షి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూసినట్టయితే, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, మనము దేవుని సంబంధులమై దేవుని ఎరిగిన వారై మనము మన మాట వినును. దేవుని సంబంధము కానివాడు ఆ మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపైన ఆత్మ ఏదో మరి భ్రమపరిచే ఆత్మ ఏదో తెలుసుకుని వచ్చినాం. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు సత్యస్వరూపైన ఆత్మ ఏదో, మనము దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞలను గైకొన్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకున్నప్పుడు మనలో ఉన్న సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో మనం తెలుసుకోగలుగుతాము. దేవునిని తెలియని ప్రజలు, మరి దేవుని తెలిసిన మరి వారు తెలియనట్టుగా ఉండే వారిలో ఆ ఒక సత్యస్వరూపిని ఆత్మ ఉండదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుని సంబంధము, దేవునిని ఎరిగిన వారమై ఉన్ని మాట వినును. దేవుని సంబంధం కానివాడు మాట వినడు. ఇందువలన మనం సత్యస్వరూపి ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకుని వచ్చున్నాము. హృదయ కలము మన వాక్యము విత్తనం తెలుసు, దేవుని వాక్యము తెలుసు. కానీ వాక్యము తెలిసి తెలియనట్టు నటించే వారిలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. సత్యస్వరూపైన ఆత్మను వారు గైకొనలేరు. సత్యస్వరూపైన ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవాది దేవుని ఒక ఆజ్ఞలను, అందుకే అంటాడు కదా 15వ వచనంలో ఏమంటున్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో చూస్తున్నట్టయితే, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం దేవుని ప్రజలమైనప్పుడు, మనం దేవుని ప్రేమించినప్పుడు దేవుని ఆజ్ఞలు మనం గైకొంటాము. దేవుని చిత్తం మన పట్ల ఉన్నదని సత్యాన్ని కూడా మనం గైకొనగలుగుతాము. సత్యస్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ ఒక వాగ్దానము చేస్తూ ఉన్నాడు. మనందరిలో కూడా సత్యస్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. 18వ వచనము, మిమ్మును అనాథలుగా విడవను, మీ యొద్దకు వత్తును, కొంతకాలము తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ కూడా చూడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అనాథలుగా వదలనని దేవుని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవాది దేవుడు అంటా ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని ఎన్నడూ కూడా నేను వదలను. లోకము నన్ను చూడదు, కానీ మీరు నన్ను చూస్తారనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం దేవుని బిడ్డలుగా, దేవునిని ప్రేమించే బిడ్డలుగా, దేవుని ఆజ్ఞలను గైకొన్నప్పుడు, సత్యస్వరూపైన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా మనం దేవుని చూడగలుగుతాము. కానీ ఆ ఒక పరిశుద్ధాత్ముడు ఎవరి హృదయంలో, మరి వారి హృదయంలో లేనప్పుడు పరిశుద్ధాత్మ వారి హృదయంలో లేనప్పుడు వారు దేవుని చూడలేరు. యేసు ఇక్కడ చెప్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మిమ్మల్ని అనాథలుగా వదలననేసి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూసినట్టయితే 16వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది, దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారందు విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించే. ప్రతి
ఒక్కరిని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకం నుంచి చూస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు, మనందరినీ కూడా ఆయన సన్నిధికి పిలుస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు ఏ ఒక్కరూ నశించడము దేవుని చిత్తము కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించబడుతుంది. కానీ ఎందరైతే యేసు ప్రభుని ప్రేమించి మరెందరైతే దేవుని ఆజ్ఞలను గైకొన్న వారు ఆ సత్య స్వరూపైన ఆత్మను పొందుకుంటారు అనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. తిరిగి యోహాను సువార్త 14వ అధ్యాయంకి వచ్చినట్టయితే ఇక్కడ 18 వచ్చి, మిమ్మల్ని అనాథలుగా నేను విడను, మీ యొద్దకు వస్తున్నాను. కొంతకాలము తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ కూడా చూడదు. అయితే మీరు నన్ను చూస్తురు, నేను జీవించుచున్నాను గనుక మీరు కూడా జీవిస్తురు. హల్లెలూయా. దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు లోకము ఆయనను చూడదు, మనము చూడగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. మీరు అయితే నన్ను చూస్తురు, నేను జీవించుచున్నాను గనుక మీరు కూడా జీవిస్తురు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు హృదయ కలం తెలియజేస్తూ ఉన్నాడు. లోకము నన్ను చూడదు, కానీ మీరు నన్ను చూస్తురు, నేను జీవించున్నాను కనుక మీరు కూడా జీవిస్తురు అనే మాట ద్వారా హృదయ కలం ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు సమీపంగా ఉన్నాడు, మన పక్కలో ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యమున విత్తనం ద్వారా యేసు ప్రభు వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను మిమ్మల్ని అనాథాలుగా విడవను, మీ యొద్దకు వస్తును. కొంతకాలం తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ కూడా చూడదు. అయితే మీరు నన్ను చూస్తున్నారు, నేను జీవించుచున్నాను గనుక మీరు జీవితారు. నేను తండ్రి యొద్దకు నేను నా తండ్రి యొద్దను, మీరు నా యొద్దను, నేను మీ యొద్దను ఉన్నాను. ఈ దినము మీరు ఎరుగుదురు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, నేను నా తండ్రి యొద్దయు, మీరు నా యందు. అంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం చూసినట్టయితే, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం, ద్రాక్షవల్లిని నేను తీగలు, మీరు ఎవడైతే నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిండునో వాడు బావుగా ఫలించును. హల్లెలూయా. మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి అంటే దేవుని పక్షాన మనము ఉండాలి. దేవుని సంగమా, దేవుని ప్రజలు, అందుకే దేవుని వాక్యం అంటుంది, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవనందు నిలిచిండునో వాడు బావుగా ఫలించును. దేవుని యందు మనం నిలిచిన్నప్పుడు మనం ఫలింపగలుగుతాము. దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పరలోకం నుంచి తండ్రి కుడిపార్శ్వంన కూర్చొని హృదయకాలం మనల్ని చూస్తూ ఉన్నాడు, మన జీవితాలు చూస్తూ ఉన్నాడు, మన నడతలు చూస్తూ ఉన్నాడు, మన మార్గాలు చూస్తాడు. మనం ఎలా జీవిస్తున్నామో మనుషులకు తెలియదు, కానీ సృష్టికర్త అయిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నేను నా తండ్రి యొద్దను, మీరు నా యొద్దను, నేను మీ యొద్దను ఉన్నాను అని మీరు ఈ దినము మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించిన వాడు, గైకొనవాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రిని ప్రేమించబడును అని నేను వానిని ప్రేమించును వానికి నేను కనబరుచుకుందును అని చెప్పాను. హల్లెలూయా. హృదయ కలబి మాటలు ఇంటిన ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, మొదట 15వ వచనం జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గాయకొందురు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గాయకొందురు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఇక్కడ కింది వచనంలో చూసినట్లయితే 20వ వచనం, నేను నా తండ్రి యొద్దను, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నానని ఈ దినము మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి గైకొనవాడు నన్ను ప్రేమించి ఉన్నాడు, నన్ను ప్రేమించిన వాడు నా తండ్రి వల్ల ప్రేమించబడి ఉన్నాడు, నేను వానిని ప్రేమించిన వానికి నేను కనబరుచుకుందును అని చెప్పాను. హల్లెలూయా. అందుకే అంటాడు యోహాను సువార్త మనం చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చూసినట్టయితే 1వ అధ్యాయం 12వ వచనము, తనను ఎరిగిన వారందరికీ తనను ఎందరు అంగీకరించి వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించి వారికి దేవుడు పిల్లలవుటకు ఆయనకు అధికారం అనుగ్రహించెను. హల్లెలూయా. యేసు ప్రభుని ఎందరు అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలై ఉన్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, తనను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించి వారికి దేవుని పిల్లలవుటకు ఆయనకు అధికారం అనుగ్రహించెను. దేవునిని ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని ప్రజలై ఉన్నారు. ఎందరైతే దేవుని ప్రేమిస్తారో వారందరూ కూడా దేవుని ఆజ్ఞలను గైకొంటారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తారో. తిరిగి యోహాను సువార్త 14వ అధ్యాయం కోసం 21వ వచనము, నా ఆజ్ఞలు అంగీకరించి
నా ఆజ్ఞలు అంగరించి వాటిని గాయకున్నవాడు నన్ను ప్రేమించును, నన్ను ప్రేమించువాడు నా తండ్రిని ప్రేమించును, నేను వాని ప్రేమించి వానికి నేను కనబరుచుకుందును అని చెప్పాను. మరి యూదా కాని యూదా మరి ప్రభువు నువ్వు లోకమునకు కాక మాకు మాత్రము నువ్వు కనబడుచున్నట్టు సంభవించినట్టు అని అడగగా, ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజల ఇస్కరే యూదా ఇక్కడ ఒక ప్రశ్న యేసు ప్రభువుని అడుగుతా ఉన్నాడు. ఇస్కరే యూదా మరి అంటా ఉన్నాడు, ప్రభువు నువ్వు లోకమును కాక మాకు మాత్రమే నువ్వు కనబరుచుకుంటావు అని సంభవించు అని అడగగా, యేసు ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాటను గైకొనును. హల్లెలూయా. ఇస్కరే యూదా అడుగుతా ఉన్నాడు, ప్రభువు మరి మాకు మాత్రమే నువ్వు ఎలా కనబడతావు, మాకు మాత్రమే నువ్వు కనబరుచుకుంటావు అని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట చూసినట్టయితే, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలను గాయకొనును. హల్లెలూయా. యేసును ప్రేమించిన వారు అంటే వాక్యము విని వాక్యానుసారంగా జీవించేవారు, వాక్యాన్ని అంగీకరించి దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకునేవారు, వారి గురించి యేసు ప్రభు చెప్తున్న మాట చూసినట్టయితే, యేసు ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేసేద్దాము. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, యేసు ప్రభు మన దగ్గరికి వస్తాడు. మనం యేసు ప్రభు ఆజ్ఞలను గైకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు, వాక్యానుసారం మనల్ని మనం కట్టుకున్నప్పుడు, ఆ వాక్యమైన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి యేసుక్రీస్తుతో పాటు తండ్రి అనే దేవుడు కూడా మన దగ్గరికి వస్తాడని ఇక్కడ వాగ్దానం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజ, యేసు ఒకటి నన్ను ప్రేమించిన వాడు నా మాటలను గైకొనును, అప్పుడు తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేసాము, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినిచిన మాట నా మాట కాదు, నన్ను పంపిన నా తండ్రిదే. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, ఈ మాటలు నాది కాదు, దేవాది దేవుడైన తండ్రి నన్ను పంపించిన ప్రకారము, తండ్రి ఏదైతే నిత్యమైతే ఈ లోకానికి యేసు ప్రభుని పంపించాడో అది నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, హృదయ కలం యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, మనందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. మనము ఆ ప్రేమను పొందుకోవాలంటే మనం కూడా దేవునిని ప్రేమించాలి, దేవుని ఆజ్ఞలను గైకొనాలి, దేవుని చిత్తాన్ని గైకొనాలి. అప్పుడు సత్య స్వరూపి అయిన ఆత్మ మనలో ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని మనకు పంపిస్తానని దేవుడు వాగ్దానం చేసిన దేవాది దేవుడు ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మని అనుగ్రహించున్నాడు. ఎందుకంటే దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే, మిమ్మల్ని అనాథలుగా నేను వదులను అనే మాట జ్ఞాపకం చేస్తాను, మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ యొద్దకు వస్తును, కొంతకాలము తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ కూడా చూడదు, అయితే మీరు నన్ను చూస్తురు, నేను జీవించుచున్నాను గనుక మీరు కూడా జీవిస్తున్నారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, నేను జీవించుతున్నాను గనుక మీరు కూడా జీవిస్తారని ప్రభు యేసుక్రీస్తు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హృదయ కాలము పరిశుద్ధాత్మ దేవుడు సత్య స్వరూపి అయిన ఆత్మ మనలో ఉన్నప్పుడు ఏది మంచో ఏది చెడో మనకు తెలియజేస్తుంది. కొన్నిసార్లు మనం చేసే పనులు మనస్సాక్షి అనేది ఖండిస్తూ ఉంటుంది. అదే పరిశుద్ధాత్మ దేవుడు. ఇది మంచిది కాదు, ఈ మార్గంలో వెళ్ళకూడదు, ఇది నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది నువ్వు పాపం చేస్తున్నావు, ఇది కొన్ని అన్యాయం చేస్తున్నావు, ఇవన్నీ కూడా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. సత్యస్వరూపి అయిన ఆత్మాని దేవాది దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఎందుకంటే సత్యస్వరూపి ఆత్మ మీకు అనుగ్రహించును. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల సత్యస్వరూపి అయిన ఆత్మ మనలో ఉండి మనకు బోధిస్తుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. హృదయ కలపి మాటలు ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, తండ్రి యొద్ద నుంచి మీ యొద్దకు నేను పంపబోయే ఆదరణకర్త, కింద చూసినట్టయితే ఆదరణకర్తకు ఏంటంటే ఉత్తరవాది, మనకు దేవునికి మధ్యలో ప్రభు యేసుక్రీస్తు మధ్యలో ఉత్తరవాదిగా ఉంటుంది. సత్యస్వరూపి అయిన ఆత్మ మనం చేస్తున్న పనులన్నీ కూడా సత్యస్వరూపి అయిన ఆత్మ మనకు ఉత్తరవాదిగా ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అనగా తండ్రి యొద్ద నుంచి బయలుదేరే సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నా గురించి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుంచి నా యొద్ద ఉన్నారు గనుక మీరు సాక్ష్యం ఇస్తురు. మొదటి నుంచి మీరు నా దగ్గర ఉన్నారు కాబట్టి యేసు ప్రభు మరి అక్కడ ఉన్న ప్రజలతోని శిష్యులతోని ఈ మాటలు మరి శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. హృదయ కలమిదే మాటలు మనకు కూడా తెలియజేస్తూ
ఉన్నాడు. మనల్ని అనాథలుగా వదలడు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాలం మనం అనాథలం కాదు, మనం అందరం కూడా దేవుని ప్రజలమై ఉన్నాము, దేవుని బిడ్డలమై ఉన్నాము, దేవుని కుమారులుగా ఉన్నాము, దేవుని కుమార్తెలుగా ఉన్నాము. దేవుడు అంత గొప్ప ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల చివరిగా చూసినట్టయితే మరి యోహాను సువార్త 14:23 యేసు ఒకడు నన్ను ప్రేమించిండలా వాడు నా మాటలను గైకొనెను, అప్పుడు నా తండ్రిని వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేసేద్దాము. ఇట్టి మాటలను కాలము దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, జీసస్ ప్రామిసెస్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు, సత్య స్వరూపమైన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ బోధిస్తూ ఉంటాడు. మనం ఎలా జీవించాలి, ఎలా దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవించాలో సత్య స్వరూపమైన ఆత్మ అనగానే ఉత్తరవాది, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవాది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనం చేసే ప్రతి పనిని కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఏది మంచో ఏది చెడో మనకు తెలియజేస్తూ ఉంటాడు. సత్య స్వరూపమైన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు. మనం దేవుని ప్రజలమై ఉన్నాము, దేవుని బిడ్డలమై ఉన్నాము. మనలో ఉన్న పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడదు అని దేవుని వాక్యం కూడా తెలియజేస్తూ ఉన్నది. ఇటు మాటలను దేవుడు కాలం మీ హృదయాలను దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి సమృద్ధిగా బిళ్ళని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనాలు, స్తోత్రములు నాయన ప్రభా. కాలం తండ్రి నీ వాక్యం ద్వారా జీసస్ ప్రామిసెస్ ద హోలీ స్పిరిట్ అనే అంశం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, సత్యస్వరూపైన ఆత్మ ద్వారా తండ్రి మాతో మాట్లాడి మనల్ని బలపరిచి తండ్రి ప్రభా నీ వాక్యం ద్వారా మాకు నైనా ప్రభా ఆదరణ దయచేసినందుకు వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. ఈ వాక్య బిడ్డలు కూడా నైనా ప్రభా నేను సొంత రక్షకుడుగా అంగీకరించుకొని నీ చిత్తంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. మా దేశాన్ని దీవించండి, మా ప్రజలను దీవించండి తండ్రి, మా సేవకురాలను దీవించండి, సంఘాలను దీవించండి, ఆశీర్వదించండి. పరిచర్య చేసిన బిడ్డలను ఇంకా గొప్పగా నైనా బిడ్డలను అభిషేకించి వారి యొక్క పరిచర్యను బలపరచండి. అలాగే తండ్రి ప్రభా ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నైనా ప్రభా. ఈ రోజంతా కూడా మంచి వాతావరణం చేత నీ కృపలు మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు, మన గృహాలకు, మన బిడ్డలకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.